ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ప్రీవియస్ టెట్కు సంబంధించిన బిట్టు. దీనిని మన సబ్స్క్రైబర్స్లో ఒకరైన రాజేష్ గారు కడప నుంచి పంపించారు ఎక్స్ప్లెయిన్ చేయమని. సో ఇప్పుడు మనం ఇవాళ ఈ క్వశ్చన్ను ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. క్వశ్చన్ చూద్దాం. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చారు. అంటే కింద ఇచ్చిన 4 సెంటెన్స్లలో ఏది గ్రామటికల్గా కరెక్ట్ సెంటెన్సో ఐడెంటిఫై చేయమన్నారు. సరే చూద్దాం ఒకసారి ఆప్షన్స్. లెట్ ద బాయ్ టు గో అనేది ఫస్ట్ ఆప్షను. సెకండ్ ఆప్షన్ వచ్చి లెట్ ద బాయ్ గో టు అని ఇచ్చారు. థర్డ్ వన్ వచ్చి లెట్ ద బాయ్ గో అని ఇచ్చారు. ఫోర్త్ వన్ లెట్ గో ద బాయ్ టు అని ఇచ్చారు. సో ఇందులో గ్రామటికల్గా ఏం మిస్టేక్ ఉందో, ఏది కరెక్టో ఫస్ట్ కరెక్ట్ది మనం యాక్చువల్గా సెలెక్ట్ చేయమన్నది ఏంటి, కరెక్ట్ సెంటెన్స్ని చేయమన్నారు. అసలు మనకి మిస్టేక్ ఏంటో కూడా తెలియాలి కదా. సో అవి తెలియాలంటే మనం ఈ అన్ని సెంటెన్స్లు కూడా మనకి ఆప్షన్లుగా ఇచ్చిన అన్ని సెంటెన్స్లు కూడా ఇన్ఫినిటివ్స్గా చెప్పొచ్చు మనం. ఎందుకంటే 2+V1లు ఉన్నాయి, 2+V1లు ఉన్నాయి. కొన్ని దాంట్లో V1 మాత్రమే ఉంది, 2 లేకుండా ఉన్నాయి. సో వీటిని మనము ఇన్ఫినిటివ్ వెర్బ్స్ అని అంటాం. మనం గ్రామర్ చెప్పుకున్నప్పుడు మీరు వినింటారు. సో ఇన్ఫినిటివ్స్ని 2 టైప్స్గా డివైడ్ చేశాము. 2 ఇన్ఫినిటివ్, బేర్ ఇన్ఫినిటివ్ అని. 2 ఇన్ఫినిటివ్నే ఫుల్ ఇన్ఫినిటివ్స్ విత్ 2 అని కూడా పిలుస్తారు. అదేవిధంగా బేర్ ఇన్ఫినిటివ్స్ని జీరో ఇన్ఫినిటివ్స్ మరియు ప్లెయిన్ ఇన్ఫినిటివ్స్ అని కూడా అంటారు. ఇవి మీకు గ్రామర్ చెప్పేటప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ మల్టిపుల్ నేమ్స్ కూడా చాలా అవసరము. ఎందుకంటే ఒక్కోసారి డైరెక్ట్గా 2 ఇన్ఫినిటివ్ అనకుండా ఇప్పుడు ఫుల్ ఇన్ఫినిటివ్ అన్న 2 ఇన్ఫినిటివ్ అనే అర్థం ఉంటుంది. అదేవిధంగా విత్ 2 అన్నా కూడా 2 ఇన్ఫినిటివ్ అనే అర్థం. ఇక్కడ బేర్ ఇన్ఫినిటివ్కి ఉన్న మరొక పేర్లు ఏంటంటే ప్లెయిన్ ఇన్ఫినిటివ్ అన్న బేర్ ఇన్ఫినిటివే, నెక్స్ట్ జీరో ఇన్ఫినిటివ్ అన్న కూడా బేర్ ఇన్ఫినిటివ్ అని మనకు తెలిసి ఉండాలి. ఏ పేరుతో అడిగినా మనం గుర్తించడానికి వీలుండాలి. అదేవిధంగా మనం ఇక్కడ రూల్ ఏంటంటే 2 ఇన్ఫినిటివ్ వాటికి ముందు అంటే ఆ వెర్బ్కు 2 ఇన్ఫినిటివ్ వెర్బ్కు ముందు TO2 ప్రిపోజిషన్ 2ను యాక్సెప్ట్ చేస్తుంది. అదే బేర్ ఇన్ఫినిటివ్ అయితే TO2ను దానికి ముందు యాక్సెప్ట్ చేయదు. సో TO2ను యాక్సెప్ట్ చేస్తే 2 ఇన్ఫినిటివ్గా అంటాము, యాక్సెప్ట్ చేయకపోతే బేర్ ఇన్ఫినిటివ్ అని అంటాము. సో ఇక్కడ కొన్నిటికి TO2 యాక్సెప్ట్ చేస్తాయి. ఆ వర్డ్స్ చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. చూడండి. అలో, ఆర్డర్, కమాండ్, రిక్వెస్ట్, విష్, వాంట్, పర్మిట్, ఎంకరేజ్, ఫర్బిడ్, ప్రొహిబిట్ ఇలాంటివన్నీ కూడా మనకి ఇవి 2 ఇన్ఫినిటివ్ను యాక్సెప్ట్ చేస్తాయి ఈ వెర్బులు. అదేవిధంగా బేర్ ఇన్ఫినిటివ్స్ ఉన్నాయి. ఇవి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇవి TO2ను యాక్సెప్ట్ చేయవు. అవేంటో ఒకసారి చూద్దాము. షల్, విల్, క్యాన్, మే, వుడ్, షుడ్, కుడ్ ఇవన్నీ మోడల్ వెర్బ్స్ కదా. ఈ మోడల్ వెర్బ్స్ ఏది కూడా 2 ఇన్ఫినిటివ్ను యాక్సెప్ట్ చేయదు, అంటే TO2ను యాక్సెప్ట్ చేయవు. మళ్ళీ చెప్తున్నాను చూడండి. మోడల్ వెర్బ్స్ 2 ఇన్ఫినిటివ్ను యాక్సెప్ట్ చేయవు. వాటితో పాటు మరికొన్ని కూడా చెప్తాను. కుడ్, హ్యాడ్ బెటర్, హెల్ప్, లెట్, మేక్, నీడ్ నాట్, డేర్, హియర్, సీ, బిడ్, వాచ్, ఫీల్, సూనర్ దాన్, మోర్ దాన్, కెనాట్ బట్, నథింగ్ బట్, క్యాన్ బట్, మస్ట్. సో ఇప్పుడు మనం చెప్పుకున్న లిస్ట్లో లెట్ అనే వర్డ్ మీకు చెప్పాను, మీరు గమనించారు. సో ఇక్కడ లెట్ అనేది కూడా అంటే ఇప్పుడు చెప్పుకున్న మన లిస్ట్ అన్నీ కూడా వాటి ముందు TO2ను యాక్సెప్ట్ చేయదు అని అర్థం. సో ఇప్పుడు మనకి అందులో ఆన్సర్ దొరికింది కదా. ఇక్కడ మనకి 4 ఇచ్చిన ఆప్షన్లో 4 కూడా దేంతో స్టార్ట్ అయింది, లెట్తో స్టార్ట్ అయింది. అంటే ఏంటి, ఈ లెట్ అనే వస్తే దాని తర్వాత TO2ను ఇన్ఫినిటివ్ వెర్బ్ యాక్సెప్ట్ చేయదు అని అర్థం. సో ఫస్ట్ దాంట్లో చూడండి, లెట్ ద బాయ్ టు గో అన్నారు. సో ఆ గో అనేది ఇన్ఫినిటివ్ వెర్బ్. అంటే చూడము, యాక్చువల్గా మనకి ఇన్ఫినిటివ్ వెర్బ్ అంటే కూడా తెలియాలి కదా. ఒక మెయిన్ వెర్బ్ తర్వాత వచ్చే మరొక వెర్బ్ రూపాన్ని ఇన్ఫినిటివ్స్ అని అంటారు. ఇక్కడ ఈ సెంటెన్స్లో లెట్టే మనకి మెయిన్ వెర్బ్. సో దాని తర్వాత గో అనేది వెర్బ్ రూపం ఉంది కాబట్టి దాన్ని ఒక మెయిన్ వెర్బ్ తర్వాత వచ్చే వేరొక వెర్బ్ రూపాన్ని ఇన్ఫినిటివ్ అని అంటారు. సో ఇక్కడ మనం చెప్పుకున్న లిస్టులో TO2ను యాక్సెప్ట్ చేయదు అన్నాం. ఏంటి, లెట్ అనేది. అప్పుడు గో అనే ఇన్ఫినిటివ్ వెర్బ్ ముందు TO2 అనేది యూసేజ్ రాంగ్ కదా. అదేవిధంగా సో ఫస్ట్ వన్ రాంగ్ అని మనం ప్రూవ్ చేసాం. సెకండ్ వన్ చూద్దాం. లెట్ ద బాయ్ గో టు అని ఇచ్చారు. ఇది కూడా స్ట్రక్చరల్గానే మనకి రాంగ్.
ఆ TO2 వస్తే వెర్బ్కు ముందు ఉండాలి కానీ వెర్బ్కు తర్వాత కాదు. సో ఇలా చూస్తే ఇది స్ట్రక్చరల్గానే గ్రామటికల్గాను రెండు కూడా తప్పే. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూద్దాం. లెట్ ద బాయ్ గో అని ఇచ్చారు. ఇది ప్రాపర్గా గ్రామటికల్గా కరెక్ట్ సెంటెన్స్. ఎందుకంటే లెట్ అనేది ఒక బేర్ ఇన్ఫినిటివ్, ఇది వస్తే ఆ ఇన్ఫినిటివ్ వెర్బ్కు ముందు TO2ను ఉపయోగించము. కాబట్టి గో ముందు మనం ఇక్కడ TO2 ఉపయోగించలేదు కాబట్టి దీనిని మనం గ్రామటికల్గా కరెక్ట్ సెంటెన్స్ అనొచ్చు. సో మిగిలిన ఆప్షన్ కూడా ఒకసారి చెక్ చేద్దాము. లెట్ గో ద బాయ్ టు అని ఇచ్చారు. యాక్చువల్గా లెట్ తర్వాత ఆబ్జెక్ట్ రావాలి. లెట్ తర్వాత ఆబ్జెక్ట్ వచ్చిన తర్వాత ఇన్ఫినిటివ్ వెర్బ్ రావాలి. లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ ఇన్ఫినిటివ్ వెర్బ్ రావాలి. ఓకే, సో కాబట్టి ఇక్కడ కూడా స్ట్రక్చరల్గాను గ్రామటికల్గాను రెండూ తప్పే ఉన్నాయి. సో ఇక్కడ మనం 4 ఆప్షన్లలో మనకి గ్రామటికల్గా స్ట్రక్చరల్గా లెట్ ద బాయ్ గో అనేది కరెక్ట్. ఎందుకంటే లెట్ తర్వాత టు ఇన్ఫినిటివ్ రాదు, బేర్ ఇన్ఫినిటివ్ వస్తుంది. బేర్ ఇన్ఫినిటివ్కే గల మరొక పేర్లు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను చూడండి. జీరో ఇన్ఫినిటివ్ అన్నా బేర్ ఇన్ఫినిటివే, నెక్స్ట్ ప్లెయిన్ ఇన్ఫినిటివ్ అన్నా బేర్ ఇన్ఫినిటివే. సో ఏ పేరుతో అడిగినా TO2ను వీటి ముందు యాక్సెప్ట్ చేయదు. సో ఈ మధ్య కాలంలో ఇలాంటి బిట్స్ ఎక్కువగా అడుగుతున్నారు, వీటిపైన కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. మీకు ఆల్రెడీ నేను లిస్ట్ చెప్పాను కదా, ఆ లిస్ట్ని మీరు రాసుకొని నేర్చుకోండి. అంటే వాటి ముందు TO2 ఇన్ఫినిటివ్ ముందు వాటి ముందు అయితే TO2ను యాక్సెప్ట్ చేస్తుంది, బేర్ ఇన్ఫినిటివ్ ముందు అయితే TO2ను యాక్సెప్ట్ చేయదు. మరొక ఇంపార్టెంట్ అంటే ఖచ్చితంగా ఇన్ఫినిటివ్స్ వెర్బ్ అనేది ఖచ్చితంగా V1గానే ఉండాలి. ఇది కూడా ఇంపార్టెంట్. ఇన్ఫినిటివ్ వెర్బ్ అనేది ఖచ్చితంగా V1గానే ఉండాలి. సో ఇవన్నీ కూడా మీరు గమనిస్తే ఖచ్చితంగా ఈజీగా మార్క్స్ తెచ్చుకోవచ్చు. సో మీకు చెప్పినట్టుగానే మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా క్వశ్చన్స్ కానీ అడిగితే, ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా రాజేష్ గారు కడప నుంచి పంపించడం జరిగింది. అలాగా మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా క్వశ్చన్ అడిగితే వాటిని ఈ విధంగా క్లియర్గా వాటికి సంబంధించిన రూల్స్, వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అన్నీ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ ఖచ్చితంగా చేయండి. కామెంట్లు ఎక్కువ చేయట్లేదు, కామెంట్లు కూడా చేయండి.